మన పరలోకపు తండ్రికి రాత్రికాల సమయమున మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరులకు హృదయపూర్వకమైన శుభములను వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. దేవుడు ఈ రాత్రి వరకు మనలను సజీవుల లెక్కలలో ఉంచినాడు. అందులకు ఆయనకే మహిమ కలుగును గాక. రండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు నిన్న చదువుకున్నాము. ఈరోజు 8వ వచనం చదువుకుని ఆగి కొన్ని తలంపులు ఇందాము. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుబడు చుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చదవబడిన లేఖనము మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ప్రియులారా, అపోస్తులుడైన పౌలు ప్రారంభములో మీ విశ్వాసమని రోమావారితో చెప్తూ చివరి 16వ అధ్యాయము 19వ వచనములో మీ విధేయత అనగా విశ్వాసమే అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గురించి సంతోషించుచున్నానని చెప్తూ వచ్చినాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. 16 అధ్యాయాలు రాసి ప్రారంభములో తెలియజేసిన మాటను మరలా జ్ఞాపకం చేసుకుంటూ క్రమమైన రీతిన లేఖను వారికి అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఫస్ట్ వీరు మనము అందరం కూడా 11:32 ప్రకారంగా అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో ముంచివేసి బంధించి ఉన్నాడు అని రాయబడి ఉంది. ఎందుకు? అందరము ముందు అవిధేయులం. ఆ స్థితి ఎందుకు ఇచ్చాడంటే మనము ఆ అవిధేయత అనే కట్ల నుండి తెంచబడి విశ్వాసములోనికి విధేయతలోనికి వస్తాము అని. కాబట్టి అందరం అలాగనే ఉన్నాము. రోమా 8:32లో ఇట్లా రాయబడింది, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు అన్నారు. అవును, మనందరి కొరకు ఆయన శిలువకు అప్పజెప్పినాడు తండ్రైన దేవుడు. ఆయనకి స్తోత్రము కలుగును గాక. ఆయన మనందరి అవిధేయతను తొలగించి ఈరోజు విధేయతగా ఉంచినాడు. ఈరోజు విశ్వాసులుగా ఉంచినాడు. రోమావారి విశ్వాసం సర్వలోకములో ప్రచురమైంది, పాకింది, స్ప్రెడ్ అయ్యింది, అది ప్రచురమైంది. ఈరోజు ఈ రాత్రి మాట వింటున్న సహోదరుడా, సహోదరి, నీ విశ్వాసం ఎందరికీ స్ప్రెడ్ అవుతుంది, ఎందరికి వ్యాపించింది ఆలోచించుకొనవలనని ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ అవసరతలు తీర్చు దేవుడు, నిన్ను కాపాడు దేవుడు, ఆదరించు దేవుడు. ఆయన ఎదుట నీ పాపం ఒప్పుకొని పరిశుద్ధత కొరకై ప్రయాసపడము. ఈ రాత్రి ఆయన నిన్ను కరుణిస్తాడు. అవిధేయత నుండి విధేయతలోనికి, అవిశ్వాసములో నుండి విశ్వాసములోనికి నిన్ను నడిపించువాడై ఉన్నాడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడువైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు ఈ రాత్రి జాముల సమయమున మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. రోమవారిని మీరు విశ్వాసములోనికి నడిపించి అప్పుడున్న లోకమంతటికి వారి విశ్వాసాన్ని ప్రచురపరపింపజేసినందులకు స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి మాలోనున్న విశ్వాసాన్ని కూడా అనేకులకు ప్రచురమవుటకై సహాయం చేయండి. మేము విధేయతలో స్థిరపడుటకు, విశ్వాసములో స్థిరపడుటకు, రక్షణలో స్థిరపడుచుటకు మీ కృప దయచేయండి. ఈ రాత్రి ఎవరైతే ఎలాంటి దుఃఖ సాగరములో మునిగి గాబరా పడుతున్నారో, దిగులు పడుతున్నారో, ఆందోళన చెందుతున్నారో, ఈ రాత్రి వారిని దర్శించండి తండ్రి. వారి కుటుంబాలు క్షేమం కొరకు, వారి యొక్క నాయన బాగు కొరకై నాయన వారు ప్రార్థించుకొనుచూ ఉంటుండగా కృప చూపించండి. కొందరు రోగాలలో చిక్కుకొని అస్తవ్యవస్థంగా
వారు కుటుంబాలు అయి ఉంటుండగా స్వస్థతపరచండి నాయన, బాగు చేయండి నాయన, దెయ్యముల నుండి విడుదల దయచేయండి నాయన. వ్యసనాలు, తాగుడు, వ్యభిచారము, గంజాయి, బ్రౌన్ షుగర్ మొదలగు వ్యసనాలలో చిక్కుకొని దాంట్లోనే మునిగి వారి శరీరాలను రోగాలతో నింపుకుంటున్న ప్రియులను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి ఆత్మ నశించిపోతుంది, వారి శరీరాలు నశించిపోతున్నాయి. ఆత్మను కాపాడండి. శరీరాల్లో ఉన్న ఈ రుగ్మతలన్నీ కూడా యేసుక్రీస్తు శిలువ రక్తధారలలో కడిగివేయమని ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఏ కుటుంబాలైతే నాయన మరి చింతతో ఉన్నాయో ఆనందాన్ని దయచేయండి. గర్భఫలాలు లేని వారు ఈ రాత్రి గర్భఫలాలు పొందుకొనడానికి సహాయం చేయండి. గల్ఫ్ దేశాల్లో ఉన్న మా ప్రియులు క్షేమంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరముగా వర్ధిల్లుటకు, కాపాడబడుటకును సహాయం చేయండి. వివాహాలు జరగవలసి ఉంటుండగా కార్యము చేయండి నాయన, ఆదరించండి నాయన. కుటుంబాలలో నేను ఏది కూడా ఆటంకము లేకుండా, నాయన అవరోధాలు లేకుండా ప్రతి విధమైన కార్యాలు, వివాహాలు జరగాలని మీ పాదాల దగ్గర మొరపెట్టుకుంటున్నాం. ఈ రాత్రి వేళ నా తండ్రి, తండ్రులుగా పిల్లల కొరకు, నాయన అమ్మ కుమారుడు కొరకు, కుమార్తెల కొరకు, భర్త కొరకు దిగులు పడుతూ ఉన్నారు. సహాయం చేయండి నాయన. ఈ రాత్రి మాలో అనేకులు నమ్మని వారు నమ్ముకొని విశ్వాసులై, నీకై సాక్షులై, నమ్మకస్తులుగా బ్రతికే భాగ్యము దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన దేవుడు సదాకాలం మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. అందరికీ గుడ్ నైట్ అండి.